హైవేకి దగ్గరగా ఉండాలి. ఇంకో 10 కిలోమీటర్ల అవతలకి వెళ్ళినా కూడా హైవేకి దగ్గరగా ఉంటే ఏమిటంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అందరూ చూస్తూ ఉంటారు. విపరీతమైన పబ్లిసిటీ వచ్చేస్తుంది. మనం పేపర్లో ఇయ్యక్కర్లా, రేడియోలో చెప్పక్కర్లా, టీవీలో చెప్పక్కర్లా, కళ్ళకు కనపడతా ఉంటుంది. అప్రిసియేషన్ కూడా అలాగే పెరుగుతుందని అనుకో. బాగా డెఫినెట్గా పెరుగుతుందండి. వాళ్ళ హైదరాబాద్ కొన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మెడ్రాస్ ఉందంటే 2 పక్కలే పెరుగుద్ది, 3 పక్కలే పెరుగుద్ది. ఒక పక్కంతా సముద్రం ఉంది. బాంబే కూడా అంతే సముద్రం ఉంది. వేరే హైదరాబాద్కి వచ్చినప్పటికీ 4 పక్కలు ఎటైనా పెరుగుద్ది. ముఖ్యంగా అసలు ఈస్టర్న్ సైడ్ పెరగల ఇప్పుడు దాకా పెద్దగా. ఇప్పుడు ఈస్టర్న్ సైడ్ బాగా పెరుగుతుంది. మాకు వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ అటు బాగా పెరిగినాయి. ఇప్పుడు హైటెక్ సిటీ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళినప్పటికి ఇంకా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇప్పుడు కూడా రోడ్స్ బాగా ఉంటాయి. ఎక్కడ బాగుంటే ఆ ఏరియా అంతా డెవలప్ ఇవ్వాలి. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డే కాకుండా రీజనల్ రింగ్ రోడ్డు కూడా దగ్గరలో ఉండటం అనేది ఒక మోస్ట్ అడ్వాంటేజ్. దాని మూలంగా ఏమైందంటే మామూలుగా అవుటర్ రింగ్ రోడ్ కట్టాకే రియల్ ఎస్టేట్ అనేది స్ప్రెడ్ అయింది దేశం అంతా. 4 పక్కలకి స్ప్రెడ్ అయింది. ఎక్కడ ఓవర్ అవుటర్ రింగ్ రోడ్డు ఉందో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అటు ఇటు ఉన్న పొలాలు అందరూ కొనేసుకున్నారు. ఫ్యూచర్లో బాగా పెరుగుతుందని. నెక్స్ట్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా వచ్చిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మంచి డిమాండ్ ఉంది, డెఫినెట్గా ఉంది. ఇవాళ ఇక్కడ దీంట్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఇవాళ 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే